డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమలాపురంలోని సర్ సివి రామన్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలకు మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, సత్యనారాయణ, సుధాగణపతి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జగన్నాథోత్సవ ప్రభల తీర్థాన్ని ప్రతిబింబిస్తూ 9 ప్రభలతో ప్రత్యేక వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రతినిధి రవణం వేణుగోపాల్ తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు విలువలను విద్యార్థి దశ నుంచే అలవర్చేలా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హరిదాసుల వేషధారణ, ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు, గాలిపటాలతో పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ వేడుకలు విద్యార్థుల్లో మన సంస్కృతి పట్ల అవగాహన పెంచేలా నిలిచాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. అమలాపురంలో జరుగుతున్న సివి రామ్ స్కూల్కి వేణుగారి మాస్టర్కి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ప్రజలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా ఆశీస్సులు. అలాగే ఇక్కడ చక్కగా ప్రతి సంవత్సరం కూడా నేను పదవిలోకి వచ్చిన 5 సంవత్సరాల బట్టి నుంచి చూస్తున్నాను. మాస్టర్ ఇక్కడ చక్కగా పాల్గొందించడం, సాంప్రదాయంగా ప్రతి కార్యక్రమం కూడా ప్రభలు, అలాగే ఎడ్ల బండ్లు, గంగిరెద్దులు, అలాగే పిల్లలందరినీ కూడా ప్రతిదీ సరస్వతీదేవి అన్ని ప్రతిదీ ఏ కార్యక్రమంలో ప్రతి పిల్లలందరినీ కూడా చక్కగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పిల్లలందరినీ అన్ని వాళ్ళ
ఏ ప్రోగ్రాంలో ఆ పిల్లల్ని కూడా చక్కగా తయారు చేసి తీసుకురావడం, మాస్టర్కి వీళ్ళందరూ కూడా సహకరించి, అలాగే ఈ సివిరామ స్కూల్కి మంచి పేరు ఉంది. ఏంటంటే పిల్లలందరికీ కూడా మంచి విద్యని ప్రసాదిస్తున్నారు. మన అమలాపురంలో సివిరామ స్కూల్కి మంచి పేరు ఉందని నాకు కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అమలాపురం పట్టణ ప్రజలకు మా సర్ శివరామ స్కూల్ యాజమాన్యం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ సర్ శివరామ స్కూల్ స్థాపించి సుమారు 30 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సర్ శివరామ స్కూల్ నందు సంక్రాంతి వేడుకలు గడపడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే మా స్కూల్ ఫౌండర్ లేట్ శ్రీ రమణ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అంతేకాక ఈ యొక్క స్కూల్ నందు కేవలం విద్యార్థులకు చదువులే కాకుండా ఆటల్లోనూ పాటల్లోనూ కూడా మంచి సాంప్రదాయ రీతిలో ఈ యొక్క కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. సంక్రాంతి వేడుకలలో మా యొక్క కేవలం జగ్గన తోట తీర్థంలో ఉండేటువంటి వాతావరణాన్ని ఈ స్కూల్లో తీసుకురావడం కోసం 9 మంది ప్రభలు మా విద్యార్థులచే కట్టబడినవి. అలాగే గుర్రపు బళ్ళు, 2 ఎడ్ల బళ్ళు మరియు ఆవులు మరియు పిండి వంటలు మరియు బొమ్మల కొలువులు, అలాగే చిన్నపిల్లలకి భోగి పండ్లు వేయటం కూడా మా యొక్క సాంప్రదాయంగా ఈ యొక్క స్కూల్ నందు జరపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి మాకు సహకరిస్తున్నటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సత్యేంద్ర నాగమణి గారికి, అలాగే మా సత్యనారాయణ గారికి, మా ఈ పట్టణ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి మా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు మా సహస్ర ఇంటర్నేషనల్ అకాడమీ నందు కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. దాని యందు విదేశీ విద్యను నేర్పడం కోసం చెప్పని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి టీచర్స్ చేత ఈ యొక్క కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది. అందుచేత పట్టణ ప్రజలందరూ కూడా విచ్చేసి మా ఈ కార్యక్రమాలు చూసి మమ్మల్ని మా విద్యార్థులను ఆశీర్వదిస్తారని చెప్పని కోరుతూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ సేవా గణపతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సివిరామ స్కూల్ పెట్టి 30 సంవత్సరాలు అయింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ముందుగానే 3 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రమణ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన జగ్గన తోట ఏదైతే ఉందో, జగ్గనతోట ప్రబల తీర్థం ఏదైతే ఉందో దానికి ఎన్నో వందల సంవత్సరాలుగా నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రబల తీర్థం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకించి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి చాలా ఆనందదాయకం. అక్కడ చేసే కార్యక్రమాలు అందరూ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తీసుకున్నారు. అలాగే అమలాపురంలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి సివిరామ స్కూల్ దగ్గరికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు ఏంటనేది చూసేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. ముందుగా సివిరామ యాజమాన్యం రామ వేణు గారికి, అలాగే కృషి చేసిన రాంబాబు గారు ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వర్తించేవారు. వారి తర్వాత వారి కృషి చేసిన అయిన తర్వాత రమణ వేణు గారు ఈ సాంస్కృతిక సాంప్రదాయాలను మన పూర్వీకులు అందించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను మన విద్యార్థులందరికీ కూడా నేర్పే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు కల్పించడంతో ఆనందించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి. మరి యాజమాన్యం వారికి భోగి శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి స్కూల్ యాజమాన్యం వారికి అందరికీ కూడా పరమేశ్వరుడు ఆయురారోగ్యాలను సమర్పించి మంచి ఉన్నతిని కలగజేయాలని ప్రార్థిస్తూ సెలవు.